ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. హిందువులకు దీపావళి పండుగ చాలా ముఖ్యమైంది. అసలు ఈ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ 12వ తారీఖున జరుపుకోవాలా లేక 13వ తారీఖున జరుపుకోవాలా? దీపావళి అమావాస్య ఎప్పుడు మొదలవుతుంది? లక్ష్మీ పూజ ఏ రోజు జరుపుకోవటం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుతారు? అసలు దీపావళి అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దీపావళి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ 12వ తారీఖున జరుపుకోవాలా లేదా 13వ తారీఖున జరుపుకోవాలా అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే దీపావళి పండుగ అసలు ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకువచ్చే పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు. మరే అమావాస్యకు లేని ప్రత్యేకత దీపావళి అమావాస్యకు ఉంది. ఈ రోజు అందరూ ఎంతో భక్తిభావంతో లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీ పూజ చేయటం ద్వారా ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని ప్రజలు నమ్ముతారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన దీపావళి పండుగ గురించి పురాణ కథనాలలో ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే, భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పతిప్పులు పెట్టటంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. అదేవిధంగా త్రేతాయుగంలో 14 సంవత్సరాల వనవాసం తర్వాత రావణుణ్ణి హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి పండుగ ఎన్ని రోజులు జరుపుకోవాలి? లక్ష్మీ పూజ జరుపుకునే విధానం గురించి చూసుకున్నట్లయితే వాస్తవానికి దీపావళి 5 రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియతో ముగుస్తాయి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమవిదియ మొత్తం 5 రోజుల పాటు దీపావళి పండుగ జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఆ రోజు ఇంటిని శుభ్రం చేసి వాడని పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్త వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ప్రతీతి. ఈ రోజున ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండమవుతుంది. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ రోజున తెల్లవారుజామునే లేచి నరకాసురుని బొమ్మని చేసి కాలుస్తారు. ఒంటికి నువ్వుల నూనె పట్టించి తలంటుకొని నీటిలో ఆముదపు చెట్టు కొమ్మతో కలియ తిప్పి స్నానం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి, అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి నూనెతో తలంటి హారతిస్తారు. ఈ సమయంలో ఆడపడుచులకి ఆశీస్సులు, కానుకలు అందజేస్తారు. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. అమావాస్య నాడు జరుపుకునే పండుగలు 2 ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, 2 దీపావళి. దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొట్టి గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తరువాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజున మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె
లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మీ పూజ ఈ రోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీ పూజ చేసే విధానం గురించి చూసుకున్నట్లయితే పూర్వీకుల నుంచి లక్ష్మీదేవి పూజను ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగానే చెయ్యాలి. పూజకు భక్తి శ్రద్ధలు ప్రధానమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి. దానిపైన ధాన్యాన్ని పొయ్యాలి. దారంతో చేసిన కలశాన్ని అలంకరించి కొబ్బరికాయతో స్థాపన చెయ్యాలి. లక్ష్మీదేవి ఫోటోలు పెట్టాలి. అమ్మవారిని కలశ స్థాపన చేసిన తర్వాత పంచామృతంతో లేదా నీళ్లతో అమ్మవారి ఫోటో మీద చల్లాలి. తరువాత అమ్మవారికి మనకు తోచిన వస్త్రాన్ని సమర్పించాలి. అలంకరణ కోసం గాజులు, బొట్టు మొదలైన వాటిని అమ్మవారి ముందు ఉంచాలి. చందనాన్ని అమ్మవారి మీద చల్లాలి. అలంకరణ కోసం పసుపు, కుంకుమ పువ్వుతో చల్లాలి. పువ్వులని, పూలమాలని కలశానికి, పటానికి అలంకరించాలి. ధూపం సమర్పయామి అని అగరవత్తుల పొగను చూపించాలి. దీపం వెలిగించి నమస్కరించాలి. ఈరోజు మీరు వండిన పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తమలపాకులు, వక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించాలి. కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి. అమ్మవారికి పుష్పాలను సమర్పించాలి. అమ్మవారి ముందు నిలబడి 3 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. అక్షతలు, నీళ్లు వదులుతూ ఈ మాట చెప్పాలి. అనేన మహాలక్ష్మీ పూజాయ చ జగదాంబ అర్పణమస్తు. ఈ విధంగా అమ్మవారిని పూజించి తన పూజకు సంతృప్తి చెందమని నివేదించుకుని మీ కోరికలు చెప్పుకోవాలి. దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ మీ ఇంట సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను నెలకొనేలా చేస్తుంది. దీపావళి మరునాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమి మీదికి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లెవాసులను కాపాడిన రోజు ఇదే. ఇక దీపావళి పండుగలో ఆఖరి రోజు భగినీహస్త భోజనం. ఈ రోజు యమద్వితీయ, భాయిదూజ్గా జరుపుకుంటారు. పురుషులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి కుమారుడు యముడు. అతడి సోదరి యమున. ఆమె తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది. నిత్యమూ తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరి ఇంటికి వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విధియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు, నన్నెవరూ ఇంటికి పిలవరు, అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్లి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది సోదరి. సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ఈ సంవత్సరం దీపావళి వేడుకలు జరుపుకునే విషయంలో కొంత అయోమయం నెలకొంది. అమావాస్య తిథి తగులు మిగులు రావటమే దీనికి కారణం. దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. నవంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలయ్యాయి. నవంబర్ 13 సోమవారం మధ్యాహ్నం వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. సాధారణంగా హిందువులు ప్రతి పండుగలు సూర్యోదయ సమయంలో మాత్రమే జరుపుకుంటారు. పండుగ యొక్క తిథి సూర్యోదయంలో ఏ సమయంలో అయితే ఉంటుందో ఆ సమయంలోనే ఆ పండుగను జరుపుకోవటం జరుగుతుంది. కానీ దీపావళి అంటే సాయంత్రం సమయంలో లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగిస్తాం. అంటే అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. అందువలన దీపావళి నవంబర్ 12వ తారీఖున ఆదివారం దీపావళి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. సాధారణంగా దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. మరి దీపావళి నవంబర్ 12వ తారీఖున ఆదివారం అయితే నవంబర్ 11వ తారీఖున శనివారం నరక చతుర్దశి అవుతుందనుకోవద్దు. ఎందుకంటే చతుర్దశి తిథి మాత్రం ఆదివారం సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉండటంతో అదే రోజు నరక చతుర్దశి. అలాగే సాయంత్రం సమయంలో అమావాస్య తిథి రావటం వల్ల అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలి. దీపావళి అమావాస్య తిథి సమయం చూసుకున్నట్లయితే నవంబర్ 11వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12:50 వరకు త్రయోదశి ఉంది. ఆ తరువాత నుంచి చతుర్దశి మొదలవుతోంది. చతుర్దశి శనివారం మధ్యాహ్నం 12:50 నుండి నవంబర్ 12 ఆదివారం మధ్యాహ్నం 1:53 వరకు ఉంది. ఈ సమయంలో
దీపావళి ముందు రోజు జరుపుకునే నరక చతుర్దశి పండుగను జరుపుకోవాలి. అదే రోజు అంటే నవంబర్ 12వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1:54 నుంచి నవంబర్ 13 సోమవారం మధ్యాహ్నం 2:23 వరకు అమావాస్య తిథి ఉంది. కాబట్టి నవంబర్ 12వ తారీఖు ఆదివారం సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుని దీపావళి పండుగను జరుపుకోవాలి. సో చూశారు కదండి, దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి, దీపావళి అమావాస్య ఎప్పుడు మొదలవుతుంది, లక్ష్మీ పూజ ఏ రోజు జరుపుకోవడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుతారు, అసలు దీపావళి అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీపావళి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.